హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో నిత్తం నిత్తం నెల్లి చోరు నెయ్యి మనకం కత్తిరికా, நித்தம் நித்தம் நெல்லிச்சோறு நெய் மணக்கும் கத்திரிக்காய், நேத்து வச்ச மீன் குழம்பு என்ன இழுக்குதையா, அந்த நினப்பு నెంజుకుల్లేయే బందు ఇழுకుదయ్యా. ఎస్ అండి, ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో తమిళనాడు స్పెషల్ మీన్ కుళంబు. మీన్ కుళంబు అంటే చేపల పులుసు అన్నమాట. ఎస్, చేపల పులుసు తమిళనాడు స్టైల్లో ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో. ఈ చేపల పులుసులో ఒక స్పెషల్ ఉందండి. ఇది నెత్తాల్ చేపల పులుసు అనమాట. తమిళ్లో నెత్తిలి మీన్ కుళంబు అంటారు. అంటే స్మాల్ ఫిష్ ఉంటుంది కదా, దాంతో చేయించిన చేపల పులుసు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఇది ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూసేస్తాము. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఇంకేంటి, రండి రంగులు దిగేస్తాము. మన తమిళనాడు స్టైల్ నెత్తాల్ చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాం రండి. చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 500 గ్రామ్ టు 600 గ్రామ్ నెత్తాల్ చేపలు పెట్టుకున్నాను. దీన్ని బాగా మనం క్లీన్ చేసుకోవాలి. మునక్కాళ్ళు ఇది ఆప్షనల్ అండి. మ్యాంగోస్ అయినా మునక్కాళ్ళని తీసుకోవచ్చు. ఒకటి తీసుకున్నాను, క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పండు టొమాటోస్, బాగా పండైన టొమాటోస్ 2 స్మాల్ పీస్ కట్ చేసుకున్నాను. చిన్న ఆనియన్స్, అది ఒక 10 నంబర్స్ 15 నంబర్స్ పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఒక 15 పాయలు బాగా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు ఒక 3 కావాల్సింది వస్తుంది. రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు కారానికి ఒక 15 to 20 నంబర్స్ తీసుకున్నాను. చింతపండు పులుసు ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. ధనియాలు ఒక టేబుల్ స్పూను. చిన్న ఆనియన్స్ మళ్ళీ ఒక 10-15 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి మంచి నూనె కావాలి. మంచి నూనె కూడా ఒక కప్లో పెట్టుకున్నాను. మంచి నూనె అంటే నువ్వుల నూనె అనమాట. మెంతులు 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను. ఇదే అండి మన చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీంట్లో పెట్టుకొని మనం ఒక సూపర్ డూపర్ నెత్తాల్ చేపల పులుసు తయారు చేసుకుంటాం. ఎలా చేయాలనేది ఇక కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాం. కుకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనము నెత్తాల్ చేపల్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో చూడండి, చేపలు అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాను, తల తోక లేదు. సో మధ్యలో ఈ స్టొమక్ ఉంది కదా, ఈ స్టొమక్లో ఉండే బ్లాక్ ఐటమ్ అంతా రిమూవ్ చేసుకొని అక్కడ ఉండే బోన్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ డన్. ఇప్పుడు మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి నేను ఒక వెసల్ తీసుకున్నాను, మట్టి వెసలే. సో దాంట్లో చేపలు వేసుకుంటున్నాను. ఈ చేపలు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంత డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. సో ఉప్పురాలు అనమాట. ఉప్పురాలు ఈజ్ అ వెరీ వెరీ గుడ్ క్లీన్సింగ్ ప్రోడక్ట్ ఇది. సో దీన్ని మనం వేసుకుంటున్నాం. దెన్ పసుపు 1 స్పూను. సో ఎందుకు ఉప్పురాలు పసుపు వేసుకుంటున్నామంటే ఇది కంప్లీట్గా ఈ ఫిష్ని క్లీన్ చేస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత వితౌట్ వాటర్ వేసుకోకుండా ఈ ఫిష్ని బాగా దాంట్లో మనము ఇలా తిప్పుకోవాలి. సో అప్పుడు దాంట్లో ఉండే స్మాల్ ఏమైనా డర్ట్ కానీ లేకపోతే స్మెల్ కానీ ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తుంది. ఈ మరి బాగా దీన్ని వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వాటర్ వేసి క్లీన్ చేసుకుంటాం. సో ఇలా మనము 4 to 5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న డర్ట్ అంతా వచ్చేస్తుంది. మనకు ఫిష్ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత క్లీన్ అవుతుందో ఫిష్. సో ఇలా మనం 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫిష్ని, అది చాలా బాగా కలర్ కూడా మీకు తెలుస్తుంది. చాలా షైనింగ్ కలర్ వచ్చేస్తుంది, వాసన కూడా వెళ్ళిపోతుంది. ఇదైన తర్వాత మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఫిష్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా మనము పులుసు పెట్టడానికి స్టవ్ దగ్గర వెళ్ళిపోతాం రండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. దాంట్లో మంచి నూనె, నువ్వుల నూనె ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చూడండి, ఈ మరి మట్టి కడాయిలో చేసుకుంటే ఫిష్కి ఇంకా టేస్ట్ అండి ఆ పులుసుకి. సో ఇప్పుడు మనం ఏమేమి చేయాలి, ఏమేమి వేయాలి అని 1 by 1 మీకు చూపిస్తాను.
సో జీలకర్ర ఎత్తుకున్నాం కదా, జీలకర్ర వేస్తున్నాను. మిరియాలు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మెంతులు. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చేదు పోతుందన్నమాట. సో ఈ టైంలో మనము ధనియాలు వేసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు ఏం ఫ్రై చేస్తున్నామో ఇది గ్రైండింగ్ కోసము ఫ్రై చేసుకుంటున్నాము. సో ధనియాలు కూడా మంచి సువాసన వస్తుంది ఫ్రై అవుతా అంటే. ఇప్పుడు మనము చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు, నేను అలాగే వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము రెడ్ చిల్లీస్ వేసుకునేవాలి. సో రెడ్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అవుతా అంటే మనం దీంట్లో టొమాటోలు యాడ్ చేసుకునేవాలి. రెడ్ చిల్లీస్ బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. సో చేపల పులుసు డిఫరెంట్ టైప్లో చేస్తారు, డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళ లొకేషన్స్ బట్టి ఈ చేపల పులుసు చేస్తారు. ఇది తమిళనాడు స్టైల్ చేపల పులుసు అనమాట. మనం ఇంతకుముందే ఒకసారి నెల్లూరు చేపల పులుసు చేసినాము. సో ఆ చేపల పులుసు కూడా చాలా రుచిగా ఉండింది. అందరూ మంచి వ్యూస్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చినారు. మీరు తప్పనిసరిగా అది కూడా చూడండి. సో ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకుంటాం. సో టమాటో వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి, అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనము. సో దాంతోపాటు మనము ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాము. అప్పుడు పులుసు చాలా స్మెల్గా ఉంటుందన్నమాట. మన చేపల పులుసు కావాల్సిన గ్రైండింగ్ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయింది చూడండి. సో బాగా ఫ్రై అయింది. ఇంక దీన్ని ఆఫ్ చేసేసి కూల్ డౌన్ చేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. బాగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా అయినాక దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. మన మసాలా గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా ఏ కన్సిస్టెన్సీకి మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ లేకుండా. సో మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా పెట్టుకున్నాం. సో ఇది మనం సెపరేట్గా పెట్టుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫిష్ పులుసు మెయిన్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. సో స్టవ్ పైన ఆల్రెడీ నేను ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను, వెసలు. సో దీంట్లో ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. సో ఆవాలు చిటపట అనగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇది కూడా స్మాల్ ఆనియన్స్ అనమాట, దాన్ని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అది కూడా వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకునేస్తాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయింది, కలర్ కూడా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ టైంలో మనము రుబ్బుకున్నాం కదా పేస్ట్, ఫైన్ పేస్ట్గా మసాలా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకుంటాము. మసాలా వేసుకున్నాక మనము కొంచెం బాగా కలుపుకోవాలి. సో ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై చేసి మనము మసాలా రుబ్బుకున్నాం అనమాట. ఇప్పుడు మనము మునక్కాళ్ళు యాడ్ చేసుకునేవాలి. చేపల పులుసు కావాల్సిన రుచికి తగినట్టుగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. పసుపు ఒక 1/4 స్పూన్. చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది. ఈ టైంలో మనము చింతపండు గొజ్జు మనం ఏమి కలుపుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ కడిగిన వాటర్ కూడా మనము యాడ్ చేసుకునేవాలి. సో పులుసు మీకు థిక్గా కావాలన్నా పలసగా కావాలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. దాని తగినట్టుగా వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మునక్కాళ్ళు వేసుకున్నాం కదా, మునక్కాళ్ళు కుక్ అవ్వాలి. ఈవెన్ చింతపండు రసం కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఇది కుక్ అవ్వాలి. వాటర్ యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు.
మీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మనం చేపలు వేసిన తర్వాత ఇంకా కొంచెం అది పల్స్ పడుతుందన్నమాట. సో నాకైతే ఇంత ఉంటే చాలు, పులుసు కన్సిస్టెంట్ థిక్గా ఉంటే బాగుంటుంది. సో నేను వాటర్ స్టాప్ చేసుకున్నాను. ఇంకా దీని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి మూత పెట్టి. 5 minutes కుక్ అయిన తర్వాత మన చేపల పులుసు ఆల్మోస్ట్ 80% రెడీ అయినట్లే. దాని తర్వాత నెత్తాలు చేపలు దానికి వేయాలి. చేపలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకపెట్టకూడదు, అది ఆల్రెడీ డెలికేటెడ్ స్మాల్ ఫిష్ కదా, కాబట్టి దాని ఒక 2 minutes ఉడకపెడితే చాలు. మన చేపల పులుసు రెడీ అయినట్లే. మన చేపల పులుసు ఆల్మోస్ట్ 5 minutesగా కుక్ అయింది. మునక్కాళ్ళు అంతా వేసిన తర్వాత ఇప్పుడు చేపలు వేయాల్సిందే తక్కువ, బట్ ఉడికిందా లేదని ఒకసారి చూసుకుంటాము. ఏమి అరోమా అండి! చేపలు వేయకముందు ఇంత మంచి పులుసు వాసన వచ్చేసిందంటే ఇంకా చేపలు వేసినాక ఎలా ఉంటుందో ఒక్కసారి అది ఎలా ఉందో చూసుకొని మళ్ళీ చేపలు వేసేస్తాం. దాంట్లో పులుసు బాగా ఉడికిందండి. సో ఇప్పుడు మనం ఇందులో మన నెత్తాలు చేపలు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇప్పుడు అందులో వేసేస్తాం. సో చేపలు వేసిన తర్వాత ఎక్కువ మనము గంటి పెట్టి కలపకూడదని చూడండి, ఇలా తిప్పుకోవాలి. అండ్ అగైన్ చేపలు కూడా చాలా డెలికేటెడ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు. ఒక 2 minutes ఉడకపెడితే చాలు, చేపల పులుసు అయినట్లే. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వా 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 ఏం స్మెల్ వస్తుంది ఇక్కడ! రండి ఎలా ఉందో చూద్దాము. వా 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 సూపర్ స్మెల్ అండి. ఆహాహాహా, ఎన్ని రోజులైంది ఈ నెత్తాలు చేపల పులుసు తిని. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే మీరు చేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో చేపల పులుసు. ఇంకెక్కువ ఉడకాల్సిన పని లేదు, ఎందుకంటే డెలికేటెడ్ ఫిష్ కాబట్టి మనం ఆఫ్ చేసుకుంటాము. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందని చూసి చెప్తాను. సో మన ఈనాటి లంచ్ ప్లేట్ రెడీ అయిపోయిందండి. వేడి వేడి వైట్ రైసు, చికెన్ లివర్ ఫ్రై, పెప్పర్ వేసి చాలా ఘాటుగా తయారు చేసిన ఫ్రై అన్నమాట. చికెన్ డ్రై ఫ్రై కూడా ఉంది. కానీ ఈరోజు స్పెషల్ మన చేపల పులుసు, అది కూడా నెత్తాల్ చేపల పులుసు. సో ఎలా ఉందో టేస్ట్ చూస్తాం రండి. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పనా, చేపలైనా, చేపల పులుసులైనా, చేపల ఫ్రై అయినా నా ఫేవరెట్. చాలా రోజుల తర్వాత చేపల పులుసు. చేపలు అయితే చాలా చాలా కుక్ అయింది సాఫ్ట్గా. ఆహాహా, చాలా సూపర్ డూపర్గా ఉంది. ఇంకా అన్నంకి ఎలా ఉందో చూసి చెప్తాను. ఆహాహా, ఏమి రుచి అండి! దీంతో పాటు మన చికెన్ కూడా ఉంది. ఇది ఫుల్ లంచ్ అనమాట మనకు. ఏం చూస్తుంటారు మీరు ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. ఎలా ఉందండి మన నెత్తాల చేపల పులుసు? సూపర్ డూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ చేపల పులుసు ట్రై చేయండి. మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, ఇంకేంటి, నా వీడియో కనుక మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా చెప్పండి. ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.